పోచంపల్లి చీరలు సాంప్రదాయంగా ధరించే చీరలుగానే కాకుండా మోడర్న్గా కూడా వాడేలా తయారు చేశామంటున్నారు చేనేత కార్మికులు. మెస్ వరల్డ్ కంటెస్టెంట్లు పోచంపల్లి టూర్లో భాగంగా స్పెషల్గా డిజైన్ చేశామంటున్నారు. కంటెస్టెంట్ల ముందు వాటిని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మోడర్న్ ర్యాంప్ వాక్ కోసం చేనేత వస్త్రాలను వాడతారంటున్న చేనేత కార్మికులతో శేఖర్ ఫేస్ టు ఫేస్. మిస్ వరల్డ్స్ 2025 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 25 దేశాలకు సంబంధించిన వాళ్ళు భూదాం పోచంపల్లికి రానున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ప్రధానంగా కూడా భూదాం పోచంపల్లికి సంబంధించి చేనేత కార్మికుల వస్త్ర ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ వాళ్ళు నేసిన బట్టలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచినాయి. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన చేనేత కార్మికుల బట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించినవి మళ్ళీ కొన్ని తెలియని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు తెలియజేయడంతో పాటు ఈ భూదాం పోచంపల్లికి సంబంధించిన హిస్టరీని వివరిస్తూ వాళ్ళ పర్యటన జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. మనతో పాటు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. జనరల్గా పోచంపల్లి అంటేనే చేనేత కార్మికుల నేసిన బట్టలకు పెట్టింది పేరు. ఎట్లాంటివి ఇక్కడ డిస్ప్లే చేయనున్నారు? ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ అంటే యార్న్ టు ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ అయినటువంటి చీర తయారీ వరకు సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ కకూన్స్ పెడతాం. ఆ కకూన్స్ నుంచి యార్న్ ఎలా వస్తుంది అనేది చెప్తాం. తర్వాత యార్న్ వచ్చిన తర్వాత దాన్ని వార్పింగ్ ఎలా చేస్తారని చూపెడతాం. దాని మీద డిజైన్ ఎలా తయారు చేస్తారు అనేది దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. రెగ్యులర్గా ఇక్కడికి పోచంపల్లికి ఫ్యాషన్ డిజైనర్స్ వస్తుంటారు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంటారు. ఎట్లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఇక్కడి నుంచి ఏ దేశాలకు సరఫరా అవుతాయి బట్టలు? ఎక్కువ మాకు ఇతర రాష్ట్రాల నుంచి మోడల్స్ వస్తుంటారు. ఇతర దేశాల నుంచి చాలామంది ఇక్కడికి అంబాసిడర్స్ వాళ్ళు చాలా మంది ఈ పోచంపల్లి కేంద్రానికి వస్తుంటారు. ఇక్కడ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎజో డై అంటే మన కలర్స్ కెమికల్స్ లేనటువంటి హానికరమైన కెమికల్ లేనటువంటి బట్టలు కొనుగోలు చేయమని మేము సూచిస్తుంటాం. అది ఇక్కడ పోచంపల్లి ప్రత్యేకత ఏంటంటే పట్టు చీరలు, తర్వాత డ్రెస్ మెటీరియల్స్, తర్వాత ఫ్యాబ్రిక్ ఏదైనా ఈ ఇక్కత్తోని ఏ డిజైన్ అయినా ఏ డ్రెస్ అయినా కూడా తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా ఇష్టంతో ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని వెళ్తుంటారు. జనరల్గా పోచంపల్లి బట్టలు అంతా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి. కానీ ఇదే తరహాలో సేమ్ మిషనరీ నుంచి తీసి అమ్ముతున్నారు ఇవి పోచంపల్లి అని. గతంలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించిన వెంకటేశం కోట్ల రూపాయల మాల్ని కూడా పట్టుకున్నారు. సో అట్లాంటి తనిఖీలు ఎట్లుంటాయి? వీటిని గుర్తించడం ఎట్లా? హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ అని ఉంటుంది. దాని ప్రకారం ఒక 11 రకాల ప్రోడక్ట్స్ని ఈ మిషనరీ మీద తయారు చేయడానికి నిషేధించబడ్డది. అయితే ఈ పోచంపల్లిలో కూడా ఈ మధ్యకాలంలో దీన్ని హ్యాండ్లూమ్తో కాకుండా పవర్లూమ్ మీద తయారు చేయడం, లేకపోతే కలర్ ప్రింట్ ద్వారా తయారు చేయడం లాంటివి జరుగుతున్నాయి. అటువంటి అరికట్టడం కోసం మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అవసరమైతే ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది మా హ్యాండ్లూమ్ తరఫున. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దాడులు జరిపి అటువంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి అటువంటి అమ్మకుండా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉన్నటువంటి ఈ పోచంపల్లి ఇక్కత్ని ఓన్లీ చేనేత మగ్గాల మీదనే తయారు చేయాలి. ఇక్కడ ఉన్న చేనేత కార్మికులే ఇక్కడ లాభ పొందాలి. కాబట్టి అటువంటి లో కాస్ట్ మెటీరియల్ ఇక్కడ అమ్మకుండా నిషేధించడం జరిగింది. ఆ నిషేధించడం కోసం మేము తగిన చర్యలు తీసుకుంటాం. 25 దేశాల నుంచి, ప్రపంచానికి సంబంధించిన 25 దేశాల నుంచి ఇక్కడికి విశ్వసుందరులు వస్తున్నారు. వాళ్ళని కూడా అంటే పోచంపల్లికి సంబంధించిన శారీస్ ర్యాంప్ వాక్ ఏమన్నా అట్లాంటిది ఏర్పాటు చేశారా? ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ ప్లస్ గద్వాల, నారాయణపేట ఇటువంటి కొన్ని రకాల చీర 90% పోచంపల్లి ఇక్కత్తో తయారైనటువంటి చీరల్ని అటువంటి ఫ్యాబ్రిక్తోని రకరకాల డిజైన్స్తో తయారు చేసినటువంటి వస్త్రాలని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత ఆ ర్యాంప్ వాక్ వాళ్ళు వచ్చి ర్యాంప్ వాక్ చేస్తారు. దాన్ని ఇక్కడ వచ్చినటువంటి కాంటెస్టెంట్స్ వాటిని తిలకిస్తారు. తిలకించిన తర్వాత వాళ్ళ దీని యొక్క గొప్పతనాన్ని మొత్తం కూడా తెలుసుకుంటారు. ఇది ఈ పోచంపల్లికి సంబంధించిన చరిత్రని వాళ్ళకి వివరించడం కోసమే ఈ కార్యక్రమం ఉంటుంది. దాదాపు 25 దేశాల నుంచి కూడా రానున్న వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం స్వీకరించాలని తెలంగాణ కల్చర్ని, అదేవిధంగా పోచంపల్లికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ చేనేత కార్మికుల జీవన విధానాన్ని పూర్తిగా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆ తర్వాత ఫోటోషూట్ ఉంటుంది. ఫోటోషూట్ తర్వాత సాయంకాలం వరకు కూడా ఇక్కడ తిరిగిన తర్వాత చూస్తారు. అన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్కు సంబంధించి వివిధ ఏవైతే వాళ్ళ బట్టలు చేనేత కార్మికులకు సంబంధించిన
డిఫరెంట్ థీమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేయడం కోసం స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లలో ఎక్కడికక్కడ వాళ్ళ అక్కడ మనం ఒకసారి చూడొచ్చు డిస్ప్లేలో పోచంపల్లికి సంబంధించిన ఇక్కతు, అదేవిధంగా నారాయణపేటకు సంబంధించిన వాళ్ళ ఏవైతే చేనేత కార్మికుల డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి వాటిని చూపించడం కోసం ఈ స్టాల్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమంతో పోచంపల్లికి సంబంధించిన శారీస్ కావచ్చు, పోచంపల్లికి సంబంధించిన చేనేత కార్మికుల వస్త్ర ప్రదర్శన అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియని దేశాలకు కూడా తెలియాలి, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా విరజిమ్మాలి అనే దాంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో అన్ని ఏర్పాట్లు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.